యేసయ్యను చూస్తా ఉన్నాడు. ఏమి గుర్తొచ్చినా నాకు తెలీదు, ఎలాంటి ఆలోచనలోకి వెళ్ళాడు తెలియదు, అలాగా ఉండిపోయాడు. అయితే యేసుప్రభు వారు చేపలు అడిగాడు కదా, ఏమన్నా ఉన్నాయా తింటాను, కానీ ఆయన దగ్గర తిండి లేక కాదు. ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి ఏముంది, అక్కడ రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి యేసయ్య దగ్గర. వీళ్ళు పట్నీ కావయ్యి. ఎందుకు అడుగుండి ఉంటాడు? బైబిల్లో చాలా సందర్భాల్లో యేసయ్య ప్రశ్న అడిగింది తెలుసుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య మనల్ని ప్రశ్న అడిగేది ఆయన తెలుసుకోవడానికి కాదు, మనం తెలుసుకోవడానికి. దేవుడు గెత్సెమనే ఏదైనా తోటలో వచ్చినప్పుడు ఆదాము ఎక్కడున్నావు అని అడిగింది దేవుడికి. ఆదాము ఎక్కడున్నాడో తెలియక కాదు, ఆదాముకి తెలియడానికి తాను ఎక్కడున్నాడో. ఆదాము చెప్తున్నాడు, నేను చెట్టు వెనకాల ఉన్నాను. ఎందుకున్నావు? సిగ్గుతో ఉన్నాను. ఎందుకున్నావు? భయంతో ఉన్నాను. సిగ్గు భయం ఎందుకు వచ్చింది నీకు? నన్ను కాదని వెళ్ళావు కాబట్టి. కయ్యని దగ్గరకు వచ్చి అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఏడని. దేవుడికి తమ్ముడు ఎక్కడున్నాడు తెలీదా? తెలుసు, కానీ ఎందుకు అడిగాడు? వీడికి తెలియాలి. ఏలియాను అడుగుతున్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? బద్రీ వృక్షం కింద కూర్చొని ఉండే, ఇక్కడ ఏం చేస్తున్నావు? దేవుడికి తెలియదు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ. ఏలియాకు తెలియడానికి అడుగుతున్నాడు. ఈ రాత్రి నేను అడిగే ప్రశ్న దేవుడి సమాచారం తెలుసుకోవడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి. నువ్వెక్కడున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎక్కడుంది? ఈరోజు నీ సహవాసం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయత ఎలాంటి స్థితిలో ఉన్నది? ఆ ప్రశ్న అడిగింది సమాచారం తెలుసుకోవడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి.